సిరిసిల్ల జిల్లాలో రైతు సోదరులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కోసం అధికారుల ఆధ్వర్యంలో అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచనలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆఫీసరు, డిఎస్ఓ, డిసిఓ, డిఎం మేమందరం కూడా సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేస్తూ ఇంటర్మీడియట్ గోదాము కూడా పరిశీలన జరిపి మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం మేము మొదలు పెడుతుంటే నిన్నటి రోజు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన వారు మాట్లాడే మాటలు చూస్తుంటే విడ్డూరంగా కనిపించినటువంటి సందర్భంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తూ రైతుల పట్ల కపట ప్రేమను మొసలు కన్నీరు కార్చే కేటీఆర్ గారికి వరేస్తే ఊరి అన్నటువంటి మీరు పదవి కోల్పోయిన 2 సంవత్సరాల తర్వాత రైతులు కనిపిస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. మీ ప్రభుత్వ హయాంలో నిన్నటి డేటు 25. నిన్న డేట్ 25లో 2022 సంవత్సరంలో నాట్ స్టార్టెడ్ 2022 రబీకి సంబంధించి ఈ సమయం వరకు నిన్నటి డేట్ మీరు సిరిసిల్లాలో ఒక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తూ ఈ ప్రభుత్వం పైన చేసిన విమర్శకు నేను సమాధానం చెప్తున్నా. ఈ సమాధానానికి మీరు సమాధానం చెప్పాలి, లేకపోతే తప్పైంది మహాప్రభు రైతులకు చెంపలేసుకొని క్షమాపణ కోరాలి. కేటీఆర్ గారు 2022 సంవత్సరంలో ఈ నిన్న డేట్ వరకు అసలు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒక్క క్వింటాల్ కూడా కొనలేరు. రబీ 2023 సంవత్సరంలో మీ చేతిలో 161 మెట్రిక్ టన్నులు ఉన్నారు. 161. అదే మీ అధికారులకు వచ్చినాక 2024 రబీలో మీ అధికారులకు వచ్చిన తర్వాత 56,614 మెట్రిక్ టన్నులు ఉన్నాం. ఎంత తేడా మీకు మాకు ఉంటున్నా. 2020లో నిన్న డేట్ మీరు ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సందర్శించిన సమయానికి 2027లో అసలు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేరు. 2023లో మీరు స్టార్ట్ చేస్తే 161 మెట్రిక్ టన్నులు ఉన్నారు. మేము 2024లో 56,000 కొన్నాం. మీకు మాకు తేడా రైతులపై ఉన్నటువంటి ప్రేమ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి రైతులు వేసినటువంటి పంటలు, వివిధ రకాల పంటలు 2,42,000 ఎకరాలలో, అది మొక్కజొన్న కావచ్చు, వరిధాన్యం కావచ్చు, కంది కావచ్చు, పెసర కావచ్చు, మిర్చి కావచ్చు, రకరకాల రైతులు వేసినటువంటి పంటలు ఎకరాలలో 2,42,000. అందులో 1,89,000 ఎకరాలలో వరిధాన్యాన్ని రైతు సోదరులు పండించారు. 4,50,000 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పిన అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి మేము అన్ని ఏర్పాట్లను చేసి కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పని తీసుకునే క్రమంలో వరేసుకుంటే ఊరేటువంటి మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడే మాటలు సబబు కాదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో నిన్నటి నుంచి అన్ని ఏర్పాట్లను చేసి వేగవంతం చేయాలని చెప్పడం జరిగింది. రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం ఎఫ్సిఐ గోదాముల ద్వారా మనకు కొనుగోలు చేసేటువంటి ఈ దొడ్డు బియ్యానికి సంబంధించినటువంటిది ఇంకా వారు మనకు అలాట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రైస్ మిల్లులలో గత సంవత్సరం వచ్చినటువంటి వరిధాన్యం ఉంది ఎలా అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే ఈ జిల్లాలో చూస్తే రైస్ మిల్లర్లలో మాకు స్థలం తక్కువగా ఉంది, గోదాములన్నీ నిండిపోయి ఉన్నాయని చెప్పేట్టు కూడా వారితో చర్చలు జరిపి ఇప్పటివరకు 24 రైస్ మిల్లర్లకు 1,42,000 అందాద మెట్రిక్ టన్నులు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి భావించినాం. ఇదిగాక మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో తదితర గోదాములలో 40,000 మెట్రిక్ టన్నులు పెట్టడానికి అవకాశం ఉంది. మిగతా పంట వస్తే ఎలా అని చెప్పని రైతు సోదరులకు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పని అప్రిల్ పార్కు దగ్గర ఉన్నటువంటి గోదాములలో సరుకును ఈ వడ్లను దించాలని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వ పక్షాన్ని తీసుకునే ప్రయత్నం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, పౌర సరఫరా శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయినాం, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళినాం. సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం మేము చేస్తే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది కుటిల ప్రయత్నం అని చెప్పని
ఈ సందర్భంగా చెప్తూ లెక్కలతో సహా అందుకే చెప్పే ప్రయత్నం చేసిన చివరి గింజ వరకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం, రైతులు రాజు చేసే ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను.